వెల్కమ్ టు టీసాట్. గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి అంశాలు చూస్తూ ఉన్నాం. ఈ వీడియోలో విశ్వ గురుత్వాకర్షణ నియమము, అదేవిధంగా దీనికి దోహదపడేటటువంటి కొన్ని కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా చూస్తే భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతంలో ఉన్నటువంటి లోపాలను సవరించేటటువంటి క్రమంలో గ్రహగమన నియమాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి చెప్పుకున్నాం. దీని యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్గా లేదా అప్గ్రేడెడ్ వెర్షన్గా మనము విశ్వ గురుత్వాకర్షణ నియమానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తాం. సో ఇక్కడ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమానికి ముందుగా మనకు భూమికి ఆకర్షణ స్వభావం ఉందని చెప్పేసి వివరించిన వ్యక్తిగా మనకు న్యూటన్ మహాశయుడు కనిపిస్తాడు. మనకు తెలిసిందే, యాపిల్ చెట్టు కింద న్యూటన్ కూర్చొని ఏదో ఆలోచిస్తున్నటువంటి తరుణంలో తన తల మీద యాపిల్ పండు పడిందని, ఇది భూమి మీదకి ఎందుకు పడింది, ఆకాశంలోకి వెళ్ళొచ్చు కదా అనేటటువంటి పరిశీలన ఆధారంగా భూమికి తన మీద ఉన్నటువంటి వస్తువులను, తనకు సమీపంలో ఉన్నటువంటి వస్తువులను ఆకర్షించుకునేటటువంటి స్వభావం ఉందని, ఈ సందర్భంలో ఆ ఆకర్షణ బల ప్రభావం వల్ల యాపిల్ పండు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు, భూమి మీదికి పతనం అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి వివరించడం జరిగింది న్యూటన్ మహాశయుడు. మరి ఇక్కడ భూమికి మాత్రమే ఆకర్షణ శక్తి ఉందా, మిగతా వాటికి ఈ ఆకర్షణ శక్తి లేదా అంటే ఇక్కడ విశ్వ గురుత్వాకర్షణ నియమము ఆ సందర్భాన్ని వివరించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని కూడా వివరించిన వ్యక్తిగా న్యూటన్ మహాశయుడు మనకు కనిపిస్తారు. కెప్లర్ గ్రహగమన నియమాలకు వివరణగా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమంగా మనం పేర్కొనవచ్చు. సో ఈ నియమం ప్రకారము విశ్వంలోని ప్రతి వస్తువు మరొక వస్తువును ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఇక్కడ ఆకర్షణ బలాల ప్రభావము ఎక్కువైనటువంటి సందర్భాలలో ఆ వస్తువు మరొక వస్తువుని ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఒక అయస్కాంతాన్ని కనుక మనం ఉదాహరణగా తీసుకుంటే, అయస్కాంతం యొక్క ఆకర్షణ వల్ల ఇనుప వస్తువులు దాని వైపుగా ఆకర్షించబడి అతుక్కునేటటువంటి స్వభావాన్ని మనం చూస్తాం. మరి అలాంటి సందర్భంలో సూర్యుడికి ఉన్నటువంటి ఆకర్షణ బలం వల్ల భూమి సూర్యుని వైపుగా ఆకర్షించబడి నేరుగా సూర్యుడిని గనక అతుక్కున్నట్లయితే, మరి మిగతా గ్రహాలు కూడా అదే పని గనక జరిగినట్లయితే సృష్టి అనేది దాని యొక్క ఉనికిని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ సందర్భంలో సృష్టి ఏ విధంగా తన యొక్క ఉనికిని కాపాడుకుంటుందో వివరించేటటువంటి అంశంగా కూడా మనకు ఈ నియమం అనేది కనిపిస్తుంది. సో ఈ ఆకర్షణ బలం అనేది ఆ రెండు వస్తువుల ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలోను మరియు వాటి మధ్య దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని వివరించేది మనకు న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమము. సో ఈ ధర్మం ప్రకారము విశ్వంలో ఉన్నటువంటి ఏ రెండు ఖగోళ వస్తువులైనా సరే వాటి యొక్క ద్రవ్యరాశిని ఆధారంగా చేసుకొని నిర్దిష్టమైనటువంటి ఆకర్షణ బలాలను ఒకదాని మీద ఒకటి ప్రయోగించుకుంటాయని చెప్పేసి తెలుస్తుంది. ఆ సందర్భంలో సూర్యుడు భూమికి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాలు, సూర్యుడు భూమి మీద ఆకర్షణ బలాన్ని కలగజేస్తే భూమి కూడా తనకున్నటువంటి ద్రవ్యరాశి ఆధారంగా సూర్యుని తన వైపుగా ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ సందర్భంలో రెండింటి యొక్క ఆకర్షణ శక్తులు ఈ ప్రభావం వల్ల ఒకదానితో ఒకటి అతుక్కుని పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఆ ఆకర్షణ బలాల యొక్క ప్రభావము మరియు పరిమాణము ఎంత ఉందనేటటువంటి అంశంలో కూడా ఈ సిద్ధాంతం మనకు ఒక క్లారిటీని అందించే ప్రయత్నం చేస్తుంది. ఫర్ సపోజ్ ఏవైనా రెండు వస్తువులు ఆర్ అనేటటువంటి డిస్టెన్స్లో ఉన్నాయని చెప్పేసి అనుకుందాం. ఈ రెండింటి మధ్య దూరము ఆర్ అనుకుందాం. ఇక్కడ మొదటి వస్తువు యొక్క ద్రవ్యరాశి m1, రెండవ వస్తువు యొక్క ద్రవ్యరాశి m2 గనక అనుకుంటే, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ బలాన్ని మనము Fతో గనక చూపిస్తే F = G × m1 × m2/r² అనేటటువంటి సూత్రం ఆధారంగా ఈ రెండు వస్తువుల మధ్య ఎంత ఆకర్షణ బలం ఉందో కనుక్కునేటటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇది విశ్వంలో ఉన్నటువంటి ఏ రెండు ఖగోళ వస్తువుల మధ్యనైనా సరే ఈ ఆకర్షణ బలాన్ని యొక్క పరిమాణాన్ని మనం ఇక్కడ కనుక్కోవచ్చు. సో ఇక్కడ G అనేటటువంటిది విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకంగా మనం చెప్తాం. దీని యొక్క విలువ 6.67 × 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్గా దీన్ని మనం చెప్తాం. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇట్లాంటి స్థిరాంకాల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా అడగడం లేదు, బట్ ఒక అవగాహన కలిగి ఉండడంలో తప్పు లేదు కాబట్టి దీన్ని మనం వివరించుకోవడం జరుగుతుంది. సో అలా మనకు ఈ న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారము ఈ రెండు వస్తువులు ఒకదానిని ఒకటి ఆకర్షించుకునేటటువంటి సందర్భంలో ఒక నిర్దిష్ట దూరం తర్వాత మనకు ఈ ఆకర్షణ కాస్త వికర్షణ బలాలుగా మారేటటువంటి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నంతసేపు ఆకర్షణ బలము వికర్షణ బలము రెండు సమానంగా ఉన్నంతసేపు
ఈ వస్తువు చుట్టూతా అంటే దేని యొక్క ఆకర్షణ బలం అయితే అధికంగా ఉంటుందో ఆ వస్తువు చుట్టూతా పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తత్ఫలితంగా ఇక్కడ మనకు యూనివర్స్ అనేది నిరంతరాయంగా కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మనకు ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు m1 ఇంటూ m2 అంటే ఆ రెండు ద్రవ్యరాశుల యొక్క లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. అంటే రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశుల పరిమాణం పెరుగుతున్నప్పుడు ఆకర్షణ బలం యొక్క పరిమాణం కూడా పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి గ్రహాలన్నింటిలో పెద్ద గ్రహమైనటువంటి గురుగ్రహం యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. కాబట్టి తేలికగా ఈ తోకచుక్కలు అనేటటువంటివి సూర్యుని చుట్టూతో పరిభ్రమించేటటువంటి సందర్భంలో గురుగ్రహం దగ్గరకు వచ్చినట్లయితే అవి నేరుగా గురుగ్రహం మీదకి పతనమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గురుగ్రహాన్ని తోకచుక్కల యొక్క శ్మశాన వాటికగా మనం పరిగణించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే దాని యొక్క ద్రవ్యరాశి అధికంగా ఉంటుంది. కాబట్టి అధిక ద్రవ్యరాశి ఉన్నటువంటి ఖగోళ వస్తువులకు ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుందని ఈ సమీకరణం ద్వారా మనకు తెలుస్తుంది. ఇక దీని తర్వాత మనం గురుత్వాకర్షణ నియమం ద్వారా తెలుసుకున్నటువంటి మరొక అంశము ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి దూరం యొక్క వర్గానికి విలోమానుపాతంలో ఉంటుందని చెప్తున్నాం. అంటే ఎఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². ఇక్కడ ఆర్ విలువ అనేది హారంలో ఉంది కాబట్టి రెండిటి మధ్య విలోమ సంబంధం ఉంటుందనుకుంటున్నాం. కాబట్టి ఒకవేళ ఆర్ విలువ గనక ఎక్కువగా ఉంది అనుకుందాం, అంటే ఖగోళ వస్తువుల మధ్య దూరం గనక ఎక్కువగా ఉన్నట్లయితే మనకు ఆకర్షణ బలం ఏమవుతుంది, విలోమానుపాతం ప్రకారము తగ్గేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు వస్తువుల మధ్య దూరం పెరిగినట్లయితే ఆ రెండు వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఒకవేళ ఆర్ విలువ గనక తగ్గుతూ ఉన్నట్లయితే అంటే రెండు ఖగోళ వస్తువులు ఒకదానికొకటి సమీపంలో ఉన్నటువంటి సందర్భంలో మనకు ఆకర్షణ బలం అనేది ఇక్కడ ఇన్వర్స్ ప్రపోర్షన్ కాబట్టి ఆర్ తగ్గితే ఎఫ్ అనేది పెరుగుతుంది. కాబట్టి బుధగ్రహం మీద సూర్యుడి యొక్క ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది, ఎందుకంటే రెండిటి మధ్య దూరం తక్కువగా ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా యురేనస్ మరియు నెప్ట్యూన్ లాంటి గ్రహాలను కనుక మనం గమనిస్తే ఇది సూర్యుడి నుంచి కంపేర్ చేస్తే ఎక్కువ దూరంలో ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో దూరం పెరుగుతున్నప్పుడు రెండిటి మధ్య ఆకర్షణ తగ్గుతుంది. కాబట్టి ఈ తక్కువ ఆకర్షణ బలం వల్ల ఇది కాస్త నిదానంగా సూర్యుని చుట్టూత పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అధిక ఆకర్షణ అనేది బుధగ్రహం మీద ప్రయోగిస్తున్నటువంటి సందర్భంలో ఈ ఆకర్షణ బలాన్ని తప్పించుకునేటటువంటి క్రమంలో బుధగ్రహము సూర్యుని చుట్టూత వేగంగా పరిభ్రమణం చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి తక్కువ ఆవర్తన కాలం అనేది బుధగ్రహానికి ఉంటుంది. యురేనస్ అనేది దూరంలో ఉంటుంది, ఆకర్షణ బలం అనేది తక్కువగా ఉంటుంది సూర్యుని యొక్క ఆకర్షణ బలం. కాబట్టి ఇది నిదానంగా సూర్యుని చుట్టూత పరిభ్రమించేటటువంటి క్రమంలో దీని యొక్క ఆవర్తన కాలము కొన్ని సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో అలా దీన్ని మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సో సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది. కాబట్టి మరి దీన్ని తట్టుకునేటటువంటి క్రమంలో అది అధికమైనటువంటి వేగంతో సూర్యుని చుట్టూత పరిభ్రమించాల్సి వస్తుంది. కాబట్టి సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహాల మీద ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది. సో దట్ వాటి యొక్క పరిభ్రమణ వేగం కూడా అధికంగా ఉంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా సూర్యునికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద ఆకర్షణ బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటి యొక్క పరిభ్రమణ వేగం అనేది తక్కువగా ఉంటుంది. సో ఈ రకమైనటువంటి అంశాలను వివరించినటువంటి సిద్ధాంతంగా మనకు న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది లేదా సిద్ధాంతం అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఇక భూమికి సంబంధించినటువంటి ఆకర్షణ గురించి మాట్లాడుకునేటప్పుడు గెలీలియో మహాశయుడు స్వేచ్ఛాపతన వస్తువుల గురించి ఒక ప్రస్తావన చేయడం అనేది జరిగింది. స్వేచ్ఛాపతన వస్తువు అంటే ఇక్కడ భూమి ఉంటున్నటువంటి సందర్భంలో ఒక నిర్దిష్టమైనటువంటి ఎత్తు నుంచి ఒక వస్తువుని కిందికి వదిలివేసినటువంటి సందర్భంలో ఇది భూమి యొక్క ఆకర్షణ ఫలితం వల్ల అధికమైనటువంటి వేగంతో భూమి వైపుగా ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో దీని యొక్క ద్రవ్యరాశి ఎంత ఉన్నా కూడా మార్గ మధ్యంలో బరువు లేదా భారం అనేది శూన్యమవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో అది భారరహిత స్థితిలో ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వస్తువుకి భారంలో హెచ్చుతగ్గులు ఉండేటటువంటి అవకాశం ఉంది, వస్తువు యొక్క బరువు మారేటందుకు అవకాశం ఉంది, కానీ వస్తువు యొక్క ద్రవ్యరాశి మారేటటువంటి అవకాశం లేదు. ఇక్కడ బరువు భారం అనేది దేనివల్ల కలుగుతుంది అంటే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద భూమి ప్రయోగించేటటువంటి గురుత్వాకర్షణ వల్ల బరువు లేదా భారం అనేది ఏర్పడుతుంది.
సో వీటికి సంబంధించినటువంటి అంశాలను కొంచెం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురుత్వాకర్షణ బలం వల్ల వస్తువులు పొందేటటువంటి త్వరణాన్ని మనం గురుత్వ త్వరణం అని చెప్పేసి అంటాం. త్వరణం అంటే ఏంటి? వేగంలో వచ్చేటటువంటి మార్పు రేటునే మనం త్వరణంగా చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి గురుత్వ త్వరణం యొక్క విలువను మనము g అనేటటువంటి సంకేతంతో చూపిస్తాం. భూమి యొక్క గురుత్వ త్వరణం విలువ 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా మనం చెప్తాం. సార్, భూమి యొక్క గురుత్వ త్వరణము అన్ని ప్రాంతాలలో సమానంగా ఉంటుందా అంటే కొన్ని రకాలైనటువంటి అక్కడ నిర్దిష్టమైనటువంటి పరిమితులు అనేవి ఉన్నాయి. సో చంద్రుని యొక్క గురుత్వ త్వరణం విలువను కనుక మనం గమనిస్తే ఇక్కడ 1.63 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సుమారుగా చూడండి, ఇక్కడ 6వ వంతు అనేది మనకు కనిపిస్తుంది. అంటే భూమి యొక్క గురుత్వ త్వరణం విలువలో చంద్రుని యొక్క గురుత్వ త్వరణం విలువ 6వ వంతు అనేది మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి భూమి మీద 60 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి ఒకవేళ చంద్రుని మీది గనక పోయినట్లయితే అక్కడ గురుత్వ త్వరణం విలువ తగ్గుతోంది. కాబట్టి 10 కేజీల బరువు మాత్రమే ఉండేటటువంటి అవకాశం ఉంది. అంతేకాని మనిషిలోని ఏ అవయవాన్ని మనం తొలగించలేదంటే ద్రవ్యరాశి స్థిరంగానే ఉంటుంది, ద్రవ్యరాశి మారదు. కానీ ఇక్కడ ఆ మనిషి ఉండేటటువంటి స్థానం మారింది కాబట్టి అక్కడ బరువు అనేది తగ్గుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అదేవిధంగా సూర్యుని యొక్క గురుత్వ త్వరణం విలువను కనుక మనం గమనిస్తే ఇది 27.4 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్గా మనం ఇక్కడ చూస్తాం. సుమారుగా 3 రెట్లు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గురుత్వ త్వరణం దేనివల్ల వస్తుంది అంటే భూమి తన యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ వస్తువులను తన వైపుగా ఆకర్షించుకునేటటువంటి ధర్మం ఆధారంగా గురుత్వ త్వరణం అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ భూమి యొక్క గురుత్వ త్వరణం విలువను ప్రభావితం చేసే అంశాలను కనుక మనం గమనిస్తే భూమి యొక్క ఉపరితలం నుండి ఆ వస్తువు ఉండేటటువంటి ఎత్తును బట్టి ఇక్కడ ఆ గురుత్వ త్వరణం విలువ అనేది మారేటందుకు అవకాశం ఉంది. ఫర్ సపోజ్ భూమి యొక్క ఉపరితలం మీద 9.8 మీటర్ స్క్వేర్ అనేటటువంటిది మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అనేటటువంటిది గురుత్వ త్వరణం యొక్క విలువ అయినప్పుడు ఒక 20 అంతస్తుల మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ని కనుక మనం చూసుకుంటే సో ఇక్కడ భూమి నుంచి ఉపరితలం నుంచి దీని యొక్క ఎత్తు పెరిగింది కాబట్టి ఇక్కడ తగ్గేటందుకు అవకాశం ఉంది. అదేవిధంగా అంతరిక్షంలో ఎగువకు పోతున్నటువంటి సందర్భంలో భూమి యొక్క ఉపరితలం నుంచి అది ప్రయాణించేటటువంటి ఎత్తు లేదా దూరం అనేది పెరుగుతూ ఉంది. కాబట్టి రెండు వస్తువుల మధ్య దూరం పెరుగుతున్నప్పుడు రెండింటి మధ్య ఆకర్షణ అనేది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎత్తు అధికమవుతున్న కొద్దీ ఆ వస్తువుల యొక్క గురుత్వాకర్షణ బల ప్రభావం అనేది తగ్గుతుంది. కాబట్టి త్వరణం విలువ కూడా ప్రభావితం అయ్యేందుకు అవకాశం అనేది ఉంది. అదేవిధంగా భూ ఉపరితలం నుంచి ఆ వస్తువు ఉండేటటువంటి లోతు అంటే లోతుకు వెళుతున్న కొద్దీ ఉపరితలం నుంచి లోతుకు వెళ్తున్న కొద్దీ గురుత్వ త్వరణం విలువ మారేటందుకు అవకాశం ఉంది. దీని తర్వాత భూమి యొక్క వ్యాసార్థం విలువ అంటే భూమి యొక్క వ్యాసార్థం విలువ భూమధ్య రేఖ దగ్గర ఎక్కువగా ఉంటుందని ధృవాల దగ్గర తక్కువగా ఉంటుందని మనందరము తెలుసుకున్నాం. భూమి అనేది గోళాకారంలో పర్ఫెక్ట్ గోళాకారంలో కాకుండా ఒక జియోయిడ్ ఆకారంలో ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంచులు ఒత్తబడినటువంటి ఒక గోళం యొక్క షేప్లో ఉంటుంది. మరి ఈ సందర్భంలో భూమి యొక్క కేంద్రం నుంచి భూమధ్య రేఖ దగ్గర చూస్తే గనక ఈ వ్యాసార్థం విలువ అధికంగా ఉంటుంది. ధృవాల వద్ద చూస్తే గనక వ్యాసార్థం విలువ తక్కువగా ఉంటుంది. మరి భూకేంద్రం నుంచి దూరం పెరుగుతున్నప్పుడు మనం చెప్పుకున్నాం దూరం ఎక్కువ అవుతుంటే ఆకర్షణ తగ్గుతుందని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ఇక్కడ భూమధ్య రేఖ దగ్గర గురుత్వ త్వరణం విలువ తక్కువగా ఉండే అవకాశం ఉంది. ధృవాల వద్దతో కంపేర్ చేస్తే ఈ వ్యాసార్థం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ సందర్భంలో గురుత్వ త్వరణం విలువ అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. సో దట్ భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపుకు వెళ్ళే కొద్దీ గురుత్వ త్వరణం విలువ ఏమవుతుంది అంటే పెరిగేటందుకు అవకాశం ఉందని చెప్పేసి చెప్తాం. ధృవాల నుంచి భూమధ్య రేఖ వైపుకు వచ్చే కొద్దీ గురుత్వ త్వరణం విలువ తగ్గుతుంది అనేటటువంటి కోణాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్గా పడేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మైన్యూర్ డిఫరెన్సెస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంది కాబట్టి వీటి మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. దీని తర్వాత భూమిపై ఉండే బరువైన ఎత్తైన నిర్మాణాల మీద గురుత్వ త్వరణం మారేటటువంటి అవకాశం ఉంది. భూగర్భంలో ఉండే ఖనిజ నిక్షేపాల దగ్గర కూడా గురుత్వ త్వరణం విలువ మార్పులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రభావాల వల్ల గురుత్వ త్వరణం విలువ హెచ్చు తగ్గులకు లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూడండి ఈ భూమి యొక్క గురుత్వ త్వరణం విలువను కనుగొనేటటువంటి క్రమంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నప్పుడు వచ్చేటటువంటి విలువ ఒక 20 అంతస్తుల బిల్డింగ్ మీద పైభాగంలో ఉన్నప్పుడు అదే ఎక్స్పెరిమెంటింగ్ చేసినప్పుడు గురుత్వ త్వరణం యొక్క విలువ మారేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితమైనటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం లేదు.
సో దానికి కారణం ఏంటి అంటే భూమి యొక్క గురుత్వ త్వరణాన్ని ఈ అంశాలు ప్రభావితం చేస్తున్నాయనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఒక ప్రాంతం యొక్క గురుత్వ త్వరణం యొక్క విలువను కనుక్కోవడానికి మనకు గురుత్వ మాపకం అనేటటువంటిది పనిచేస్తుంది. దీంట్లో మనకు గల్ఫ్ గురుత్వ మాపకం అని, బాలెడమ్ గురుత్వ మాపకం అనేటటువంటివి ఉన్నాయి. మనకు దీన్నే ఇంకొకటి సింపుల్ పెండ్యులం, లఘులోలకం అనేటటువంటి ఎక్స్పెరిమెంట్ మనకు ఉంటుంది ఇంటర్మీడియట్లో. సో దీని ఆధారంగా కూడా మనం గురుత్వ త్వరణాన్ని క్యాల్కులేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ప్రాచీన భారతీయ శాస్త్రవేత్తలు గురుత్వాకర్షణకు ప్రత్యామ్నాయంగా వాడినటువంటి పదంగా బృహత్ ద్రవ్యరాశుల ఆకర్షణగా మనం చెప్తాం. అంటే రెండు ఖగోళ వస్తువులకు ద్రవ్యరాశి వల్ల ఏర్పడేటటువంటి ఆకర్షణ బలం కాబట్టి ఈ రకమైనటువంటి పదాన్ని వారు ఉపయోగించడం అనేది జరిగింది. కాలక్రమంలో ఈ పదము గురుత్వాకర్షణగా మారినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ప్రక్షేపకం అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశానికి సంబంధించి. సో ఇక్కడ భూమి మీద ఏదైనా ఒక వస్తువును భూమికి కొంత కోణంతో గనక విసిరినట్లయితే ఇది పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది. సో ఈ పరావలయ మార్గంలో ప్రయాణించేటటువంటి ఏ వస్తువునైనా సరే మనము ప్రక్షేపకము, ప్రొజెక్టైల్ అంటాం. మరి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు కొన్ని సన్నివేశాలలో వస్తువును విసిరేసినప్పుడు విసిరేసినటువంటి వ్యక్తికేమో అది సరళరేఖా మార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ బయట ఉన్నటువంటి వ్యక్తులకు అది పరావలయ మార్గంలో ప్రయాణిస్తున్నట్లుగా మనం గమనిస్తాం. సో ఇలాంటి వస్తువుని దేన్నైనా సరే మనం ప్రక్షేపకం అంటాం. ఏ వస్తువులు ప్రక్షేపకాలు అనిపించుకోబడతాయి, దానికి ఎన్హాన్స్మెంట్ లేదా ఎక్స్టెన్షన్ ఏం జరుగుతుందనేటటువంటి కోణంలో మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. ప్రక్షేపకం ఎల్లప్పుడూ ప్రయాణించేటటువంటి మార్గం పరావలయ మార్గమే. ఒక వంపు తిరిగినటువంటి మార్గంలో ఇది ప్రయాణించేటటువంటి అవకాశం ఉంది. ఇక ఎగ్జాంపుల్స్ని కనుక మనం గమనిస్తే క్రికెట్లో బాల్ వేసినప్పుడు బ్యాట్స్మెన్ కొట్టేటటువంటి సన్నివేశాన్ని మనం చూస్తాం. బ్యాట్కు తగలగానే బాల్ పైకి లేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. లేదా కొంతమంది అయితే నేలకు బారుగా దాన్ని ప్రయాణించేటట్లుగా కొట్టడం అనేది జరుగుతుంది, అది వేరే విషయం. సో బ్యాట్కు తగిలి పైకి లేచినటువంటి బాల్ ఏదైనా సరే పరావలయ మార్గంలోనే ప్రయాణించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా యుద్ధ విమానాల నుంచి విడువబడినటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో లేదా క్షిపణులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరావలయ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. అదేవిధంగా విల్లు నుంచి వెలువడినటువంటి బాణం కూడా పరావలయ మార్గంలోనే ప్రయాణించే ప్రయత్నం చేస్తుంది. తుపాకీ నుంచి వెలువడినటువంటి తూటాలు, ఫుట్బాల్ ఆడేటటువంటి సందర్భాల్లో కాలితో తన్నినటువంటి ఫుట్బాల్ కూడా గాలిలోకి ఎగిరినటువంటి సన్నివేశాన్ని కనుక ఊహించుకుంటే అది కూడా పరావలయ మార్గంలోనే ప్రయాణిస్తుంది. కాబట్టి దాన్ని కూడా మనం ప్రక్షేపకంగానే ప్రస్తావిస్తాం. అదేవిధంగా చేతితో పైకి విసరబడినటువంటి రాయి కూడా మనకు ప్రక్షేపకాలుగానే ప్రయాణిస్తాయి. మరి దీనివల్ల ఏంటి సార్ ఉపయోగము అంటే దానికి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రక్షేపకం యొక్క వేగము నిలువు దశలో ప్రయాణించేటప్పుడు మాత్రమే మారుతుంది, కానీ క్షితిజ సమాంతరంగా మారేటటువంటి అవకాశం లేదు. ఫర్ సపోజ్ ఒక ప్రక్షేపకాన్ని విసిరినటువంటి సందర్భంలో ఇది పైకి ప్రయాణించేటటువంటి సందర్భంలో క్రమక్రమంగా దాని యొక్క వేగము తగ్గుతూ పోతూ ఉంటుంది. ఒక నిర్దిష్ట ఎత్తు అంటే భూమి నుంచి ఒక నిర్దిష్ట ఎత్తును కనుక మనం తీసుకుంటే ఇక్కడ క్షితిజ లంబ వేగం మాత్రమే శూన్యమవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి అది పైకి ప్రయాణించడం కాకుండా దిగువ వైపుకు ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టే ఎగువకు వెళుతున్న కొద్దీ వేగం అనేది మారుతూ ఉంటుంది, కానీ శూన్యం అవుతుంటుంది. కానీ క్షితిజ సమాంతరంగా ప్రయాణించేటటువంటి సందర్భంలో వేగం మాత్రం మారదు. ఒకవేళ క్షితిజ సమాంతర వేగం కూడా 0 అయిందనుకోండి, నిర్దిష్ట ఎత్తుకు చేరిన తర్వాత వస్తువు మళ్ళీ వక్ర మార్గాన్ని కాకుండా నేరుగా భూమి మీద పడేటటువంటి ప్రయత్నం జరగాలి. కాబట్టే ఈ స్టేట్మెంట్ని మనం ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళేటటువంటి క్రమంలో నిలువు దిశలో మాత్రమే మారుతూ ఉంటుంది, కానీ క్షితిజ సమాంతర దిశలో మారకుండా అది భూమిని చేరే వరకు ఒకే రకంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఈ క్షితిజ సమాంతర దిశలో వచ్చేటటువంటి వేగం దేనివల్ల వస్తుంది అంటే భూమి యొక్క ఆకర్షణ బలం వల్ల వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో దీని తర్వాత ప్రయాణించేటటువంటి వాహనాల నుంచి ఏదైనా వస్తువును జార విడిచినట్లయితే అదే వాహనంలో విసిరినటువంటి వ్యక్తికి లేదా పరిశీలించేటటువంటి వ్యక్తికి అది స్ట్రైట్గా
ప్రయాణిస్తుందని చెప్పేసి మనకు కనిపిస్తుంది, కానీ వాహనం వెలుపల ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం అది పరావలయ మార్గంలో అంటే వంపు మార్గంలో కిందికి పడుతున్నట్లుగా భావించాల్సి వస్తుంది. ఒక ప్రక్షేపకము ప్రయాణించేటటువంటి మార్గంలో గరిష్ట ఎత్తు వద్ద క్షితిజ లంబ దిశలో వేగం అనేది శూన్యం అవుతుంది, కానీ సమాంతర దిశలో వేగం అనేది శూన్యం కాదు. ఒక ప్రక్షేపకం విసరబడిన బిందువు నుండి మొదలై తిరిగి భూమిని చేరే వరకు పట్టినటువంటి కనిష్ట దూరాన్ని మనము పరిధి అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఫర్ సపోజ్ ఒక వస్తువుని ఇక్కడి నుంచి విసిరినాం అనుకుందాం, ఇక్కడ అది తిరిగి భూమిని చేరింది అని చెప్పేసి అనుకుందాం. మరి ఇది వాస్తవానికి ఈ ప్రక్షేపకం ప్రయాణించినటువంటి దూరాన్ని గనక మనం గణించాలి అంటే ఇది గాలిలో ప్రయాణించినటువంటి మొత్తం దూరాన్ని మనం క్యాల్కులేట్ చేయాల్సి వస్తుంది. కానీ దీనికోసం నిర్దిష్టమైనటువంటి సాంకేతికతలు లేవు. కాబట్టి మనమేం చేస్తున్నామంటే ఎక్కడి నుంచి అయితే అది మొదలైందో తిరిగి భూమిని ఎక్కడికైతే చేరిందో ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని తీసుకుంటున్నాం. దీన్ని మనము ఆ ప్రక్షేపకం యొక్క పరిధి అంటాము. దీన్నే మనము రేంజ్ అనేటటువంటి పదంతో చెప్తాం. సార్ రేంజ్ అంటే వ్యాప్తి కదా అంటే ప్రక్షేపకం విషయంలో రేంజ్ అంటే మనం పరిధిగానే డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇలా ఒక క్షిపణిని గనక మనం విసిరేసినట్లయితే లేదా క్షిపణిని గనక ప్రయోగించినట్లయితే అది పరావలయ మార్గంలో ప్రయాణిస్తుంది, కానీ ఎంత దూరం ప్రయాణించాలి అనేటటువంటిది కేవలము విసిరివేయబడినటువంటి బిందువు నుంచి అది భూమిని చేరినటువంటి బిందువు మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని బట్టి మాత్రమే మనం డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ సపోజ్ అగ్ని క్షిపణి యొక్క పరిధి అనేది 5000 కిలోమీటర్లు అని DRDO ప్రకటిస్తుంది. అంటే అది గాలిలో ప్రయాణించేటటువంటి దూరాన్ని మనం 5000 కిలోమీటర్లుగా పరిగణించము. ప్రయోగించబడినటువంటి బిందువు నుంచి అది భూమిని చేరేటటువంటి బిందువు లేదా లక్ష్యాన్ని చేరుకునేటటువంటి దూరం మనకు 5000 కిలోమీటర్ల దూరంలో ఉండాలి. వాస్తవానికి ఇది 8000 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించేటటువంటి అవకాశం ఉందని ఇతర ప్రపంచ దేశాలు అంటున్నాయి. కాబట్టి క్షిపణుల విషయానికి వచ్చేసరికల్లా అవి కూడా ప్రక్షేపకాల మాదిరిగానే ప్రయాణిస్తాయి. వీటి యొక్క పరిధి అనేది మనకు చాలా కీలకం అవుతుంది. కాబట్టి భూమి నుంచి బయలుదేరి ఏ లక్ష్యం మీదకైతే చేరుకోవాలో ఆ రెండిటి మధ్యలో ఉన్నటువంటి కనిష్ట దూరాన్ని మాత్రమే ఇక్కడ మనం పరిగణించే ప్రయత్నం చేస్తాం. సో దీన్ని మనం ఏమంటున్నామంటే పరిధి అంటున్నాం. మనకు కొన్ని 10 కిలోమీటర్ల దూరం నుంచి 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల మీదకి ప్రయోగించగల క్షిపణులు ఉన్నాయి. వాటన్నింటిలో కీలకమైనటువంటి పదజాలంగా మనం పరిధిని గురించి మాట్లాడుకుంటాం. సో ఏదైనా ప్రక్షేపకం యొక్క పరిధి భూ ఆకర్షణ పరిధిని దాటగలిగేటట్లుగా విసరగలిగితే అది భూమి చుట్టూ ఒక ఉపగ్రహం మాదిరిగా పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ భూమి యొక్క ఉపరితలం ఈ విధంగా ఉంది అనుకున్నప్పుడు ఒక వస్తువుని ఇక్కడి నుంచి మనం విసిరేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ వ్యక్తి విసిరేస్తున్నప్పుడు విసిరేసేటందుకు ఉపయోగించే బలం గనక పెంచుతూ పోతున్నప్పుడు దాని యొక్క పరిధి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కొంత బలంతో విసిరివేసినప్పుడు వస్తువు ఇక్కడి వరకు వచ్చిందని చెప్పేసి అనుకుందాం. ఇది A అనేటటువంటి వస్తువుగా మనం చూద్దాం. ఇంకొంచెం వేగంతో విసిరివేసినప్పుడు దీని యొక్క పరిధి అమాంతంగా పెరుగుతుంది. కాబట్టి ఇంకొంత దూరంకి వచ్చినప్పుడు B అనేటటువంటి వస్తువును విసిరేసినాము. దీని యొక్క పరిధి అమాంతం పెరిగినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. అలా కాకుండా మరికొంత వేగంతో దీన్ని కనుక విసిరేసినట్లయితే ఇది భూమి యొక్క ఉపరితలం మీదికి తిరిగి రానటువంటి పరిస్థితులలో ఏం చేస్తుంది అంటే అది ఒక సుస్థిరమైనటువంటి కక్షలో భూమి చుట్టూత పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఉపగ్రహాలను ప్రయోగించడంలో ఇమిడి ఉన్నటువంటి సూత్రం కూడా ఇదే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, A అనేటటువంటి వస్తువు భూమి యొక్క ఆకర్షణ ప్రభావం వల్ల ఒక నిర్దిష్టమైనటువంటి దూరం వరకు ప్రయాణించి తిరిగి భూమి మీదనే పతనమయ్యింది అని చెప్తాం, లేదా భూమి మీద పడిపోయింది అని చెప్తాం. B అనే వస్తువుని మరికొంత వేగంతో లేదా మరికొంత అధిక బలాన్ని జోడించి విసిరివేసినప్పుడు ఇది ఎక్కువ దూరాలను చేరుకొని తిరిగి ఇక్కడ పతనం కావడం అనేది జరిగింది. ఇక C అనేటటువంటి వస్తువుని భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటి భూ ఉపరితలం మీద పడకుండా విసిరివేయబడింది. కాబట్టి అది భూమిని చేరకుండా భూమి చుట్టూత ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో ఈ సందర్భంలో ఆ భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటించి వస్తువులను విసిరివేయడానికి అవసరమైనటువంటి వేగాన్ని మనము పలాయన వేగము ఎస్కేప్ వెలాసిటీ అంటాం. భూమికి సంబంధించినటువంటి ఈ ఎస్కేప్ వెలాసిటీ యొక్క విలువ మనకు 11.2 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే ఒక సెకనుకి ఒక వస్తువుని 11.2 కిలోమీటర్ల వేగంతో గనక మనం విసిరివేయగలిగితే
ఆ వస్తువు తిరిగి భూమి యొక్క ఉపరితలం మీద పడకుండా భూమి చుట్టూతా పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో ఆ ప్రక్షేపకాన్ని మనము ఉపగ్రహం అనేటటువంటి పేరుతోటి పిలుస్తాం. ఇక్కడ చంద్రుని మీద గురుత్వ త్వరణం విలువ తక్కువగా ఉంటుంది అనుకున్నాం కాబట్టి, గురుత్వాకర్షణ బలం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క పలాయన వేగం విలువ భూమి యొక్క పలాయన వేగం విలువలో 5వ వంతు మాత్రమే ఉంటుందని చెప్పేసి అనుకుంటాం. మనది 11.2 కిలోమీటర్లు కాబట్టి చంద్రుని మీదకి వచ్చేసరికి ఇది కేవలము 2.4 కిలోమీటర్లు పర్ సెకండ్గా మనకు కనిపిస్తుంది. కాబట్టే చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 పేర్లతోటి భారతదేశం రూపొందించుకున్నటువంటి చంద్రుని యొక్క అన్వేషణ యాత్రలలో భాగంగా చంద్రుని మీద ఒక మజిలీ మాదిరిగా ఏర్పాటు చేసుకొని భవిష్యత్ ఖగోళ అన్వేషణ మిషన్ల కోసం దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎందుకంటే భూమి మీద అయితేనేమో వస్తువుల్ని సెకన్కి 11.2 కిలోమీటర్ల వేగంతో విసిరేయాల్సి వస్తుంది. అదే చంద్రుని మీద అయితే కేవలం 2.4 కిలోమీటర్ల వేగంతో విసిరివేయగలిగితే సరిపోతుంది. మరి భూమి యొక్క ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ వేగాన్ని సాధించాలి అంటే భారీ పరిమాణంలో రాకెట్లు అవసరం అవుతాయి, భారీ పరిమాణంలో ఇంధనం అవసరం అవుతాయి. అదే చంద్రుని మీద అయితే తక్కువపాటి ఇంధనంతో మనం ఈజీగా ఈ పలాయన వేగాన్ని చేరుకోవచ్చు. కాబట్టి ఉపగ్రహ ప్రయోగాలకు అవసరమయ్యేటటువంటి ఖర్చు మనకు కలిసి వస్తుంది. కాబట్టి దానికోసమే మనం చంద్రయాన్ 1, 2, 3లను రూపొందించి నిర్వహించుకున్న పరిస్థితిని మనం గమనించాలి. సూర్యునికి సంబంధించి కనుక చూస్తే ఈ పలాయన వేగం యొక్క విలువ 618 కిలోమీటర్స్ పర్ సెకండ్గా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టే అత్యంత తేలికైనటువంటి హైడ్రోజన్ వాయువు కూడా సూర్యుని యొక్క ఉపరితలం మీది నుంచి దాటి బయటికి పోకుండా అక్కడ బంధించబడుతున్నాయి. కాబట్టి అది సుస్థిరంగా మనకు కేంద్రక సంలీన ప్రక్రియల ద్వారా వెలుతురుని వేడిని అందించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీనికి కారణంగా సూర్యుని మీద అధిక పలాయన వేగం ఉండడం అనేది ఒక కారణంగా మనం చెప్తాం. చంద్రుని మీద తక్కువ పలాయన వేగం ఉంది కాబట్టే వాతావరణ కణాలన్నీ కూడా అక్కడ ఈ వేగాన్ని ఈజీగా సంతరించుకోవడం ద్వారా చంద్రుని యొక్క ఆకర్షణ పరిధిని దాటి అంతరిక్షంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం చెప్తాం. కాబట్టి చంద్రుని మీద వాతావరణం లేదు. ఎందుకు అంటే దానికి కారణము చంద్రుని యొక్క గురుత్వ త్వరణం విలువ తక్కువ, చంద్రుని యొక్క ఆకర్షణ విలువ తక్కువ, అదేవిధంగా చంద్రుని మీద పలాయన వేగం కూడా తక్కువ అనేటటువంటి కారణాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కక్షా వేగానికి సంబంధించి చూస్తే మరి ప్రొజెక్టైల్ అనేటటువంటిది ఒక గ్రహం యొక్క ఆకర్షణ పరిధిని దాటి విసిరివేయగలిగితే ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమిస్తుందని చెప్పేసి అనుకున్నాం. ఆ నిర్దిష్టమైనటువంటి కక్షలో పరిభ్రమించినంతసేపు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి వేగం ఉంటుంది. వేగం గనక పెరిగినట్లయితే మరొక కక్షకు మారేటందుకు అవకాశం ఉంది, వేగం గనక తగ్గితే ఇంకొక కక్షకు మారేటందుకు అవకాశం ఉంది. అలా కక్షా వేగం అనేది ఒక ఖగోళ వస్తువు చుట్టూతా ఉపగ్రహాలు కావచ్చు, కృత్రిమ ఉపగ్రహాలు కావచ్చు, సహజ ఉపగ్రహాలు కావచ్చు పరిభ్రమించేటటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది. ఒక గ్రహం చుట్టూతా కక్షలో ప్రయాణించడానికి ఒక వస్తువుకు ఉండాల్సినటువంటి వేగాన్ని మనం కక్షా వేగంగా పరిగణించుకుంటూ ఉంటాం. సాధారణంగా ఒక గ్రహం యొక్క పలాయన వేగానికి అది √2 టైమ్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే ఇక్కడ ఆర్బిటాల్ వెలాసిటీ OV అనుకుంటే ఇది √2 ఇంటూ ఎస్కేప్ వెలాసిటీగా మనం చెప్తాం. సో ఇది నిర్దిష్టమైనటువంటి కక్షల యొక్క ఎత్తు ప్రకారం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి వాటికి అనుగుణంగా ఉపగ్రహాలను ప్రయోగించి వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి కక్షా వేగాలను అందించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో గ్రహం చుట్టూతా పరిభ్రమించేటటువంటి తక్కువ ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువులనే మనం ఇక్కడ ఉపగ్రహాలు అంటాం. ఎందుకంటే చంద్రుడు అనేది సహజ ఉపగ్రహం అయినప్పటికీ కూడా చంద్రుని యొక్క ద్రవ్యరాశితో పోలిస్తే మానవుడు నిర్మించి ప్రయోగిస్తున్నటువంటి కృత్రిమ ఉపగ్రహాల యొక్క ద్రవ్యరాశి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సో ఇలా చూస్తాం. భూమికి గల సహజ సిద్ధమైనటువంటి యాన్సెంట్ శాటిలైట్గా మనము చంద్రుడిని గమనించుకోవాల్సి వస్తుంది. నిత్య జీవితంలో మనం అనేకమైనటువంటి అవసరాల కోసం, కమ్యూనికేషన్ అవసరాల కోసం కావచ్చు, రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం కావచ్చు, అదేవిధంగా వాతావరణ పరిశోధన కోసం కావచ్చు, సైనిక అవసరాల కోసం కావచ్చు, రకరకాల అవసరాల కోసము మనము అనేక రకాలైనటువంటి ఉపగ్రహాలను రూపొందించుకొని వాటిని రాకెట్లు లేదా ఉపగ్రహ ప్రయోగ వాహక నౌకలు అనేటటువంటి వాటి ద్వారా మనము వాటిని నిర్దిష్టమైనటువంటి కక్షలలోకి చేర్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నింటినీ కూడా మనము స్పేస్ టెక్నాలజీ అనేటటువంటి వాటి ద్వారా మనం వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఉపగ్రహ వాహక నౌకలకు సంబంధించి PSLV కావచ్చు, అదేవిధంగా GSLV కావచ్చు, నెక్స్ట్ HSLV కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు SSLV అనేటటువంటిది కూడా మనకు ఉంది. ఈ లాంచ్ వెహికల్స్ యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏంటి అంటే వాటి ద్వారా ప్రయోగించబడేటటువంటి
ఉపగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉపగ్రహాలు భూమి యొక్క ఆకర్షణ పరిధిని దాటి ప్రయాణించడానికి అవసరమైనటువంటి పలాయన వేగాన్ని అందించడమే వాటి యొక్క ప్రాథమికమైనటువంటి విధిగా మనం చెప్తాం. మరి అలాంటి సందర్భాల్లో ఎన్ని రకాలైనటువంటి కక్షలు ఉన్నాయి, ఆ కక్షలలోకి చేరినప్పుడు ఉపగ్రహాల నుంచి ఏ ప్రయోజనాలు వస్తాయి, మరి ఏ కక్షకు సంబంధించినటువంటి ఉపగ్రహాలు వాటి యొక్క పరిభ్రమణ కాలం ఎంత ఉంటుంది, వాటి యొక్క జీవిత కాలం ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు స్పేస్ టెక్నాలజీలో మొత్తంగా వివరించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. సో ఇక్కడ ఉపగ్రహాలకు సంబంధించి చూస్తే మనము అంతరిక్ష పరిశోధనల కోసం కావచ్చు, స్పేస్ రీసెర్చ్కు సంబంధించి రిమోట్ సెన్సింగ్ అని, నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని, సమాచార ప్రసారాలకు సంబంధించి కమ్యూనికేషన్ శాటిలైట్స్ అని, ఇవన్నీ కూడా మనము కృత్రిమ ఉపగ్రహాలుగా రూపొందించుకొని ప్రయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి వీటిలలో రిమోట్ సెన్సింగ్ మరియు భూ పరిశీలన వంటి కార్యక్రమాలకు సంబంధించి చూస్తే కేవలం భూమి యొక్క ఉపరితలం నుంచి 500 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఉత్తర దక్షిణ ధృవాలు పోలార్ రీజియన్స్ మీద నుంచి పరిభ్రమించేటటువంటి కక్షలలోకి వీటిని ప్రయోగించేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ ధృవ కక్షల్ని మరో రకంగా మనము భూ నిమ్న కక్షలు, లో ఎర్త్ ఆర్బిట్స్గా మనం పిలుచుకుంటాం. సో లో ఎర్త్ ఆర్బిట్స్కి ప్రయోగించేటటువంటి ఉపగ్రహాలన్నీ కూడా సాధారణంగా రిమోట్ సెన్సింగ్ మరియు భూ పరిశీలన వంటి కార్యక్రమాల కోసము ఉపయోగించేటటువంటి కక్షలుగా మనం చూస్తాం. సో వీటి తర్వాత ఉపగ్రహాల యొక్క ఆవర్తన కాలం, అంటే ఈ కక్షలలో పరిభ్రమించేటటువంటి ఉపగ్రహాలన్నీ కూడా కేవలం 90 నుంచి 100 నిమిషాలలో ఒకసారి కంప్లీట్గా భూమి చుట్టూత పరిభ్రమించి వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాయి. మరి వీటికి భిన్నంగా ఉండేటటువంటి కక్షలుగా మనకు భూస్థిర కక్షలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలలో మనము సమాచార ఉపగ్రహాలు, ఇంటర్నెట్ సర్వీసెస్ అందించేటటువంటి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని పంపిస్తాం. మరి ఈ ఉపగ్రహాల యొక్క పరిభ్రమణ కాలం అనేది భూమి తన చుట్టూతో తాను తిరగడానికి పట్టేటటువంటి సమయానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో వీటికి సంబంధించినటువంటి మరికొన్ని కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ మరొక వీడియోలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.